ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసి అయినటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నా ఆత్మీయ తల్లిదండ్రులకు, నా కుటుంబస్తులకు, సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనము గడిచినటువంటి వాక్య ధ్యానంలో చూసినట్లయితే ఫాదర్స్ డే రోజు మొట్టమొదటి ఆశీర్వాదం సర్వమానవాళికి దేవాది దేవుడు ఇచ్చిన విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే బైబిల్ గ్రంథంలో అన్నిటి ఆరంభాలను కూడా మనం చూస్తూ వస్తుంటాం. సృష్టి కానీ, మానవుడు కానీ, అలాగే పాపం కావచ్చు, పాపానికి విడుదలగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటటువంటి విషయం అక్కడ వాగ్దానం చేయడము, అలాగే మరణాన్ని మనము చూస్తూ ఉంటాము. ఇంకా విధేయత చూపినటువంటి వారు, నీతిమంతులుగా ఉన్నవారు ప్రార్థన ప్రారంభం అవడం, ఆకాశాన్ని అంటున్నంతగా గోపురాన్ని కట్టడం, అంత మాత్రమే కాదు యోసేపు భక్తుని జీవితంలో మనం చూస్తే తను బాధ పెట్టిన వారిని సైతం కూడా క్షమించేటటువంటి విషయాలు. ఇట్లా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం, చాలా విషయాలు మనకు కనబడుతూ వస్తుంటాయి. అయితే ఈరోజు వాక్యంలో నుంచి ధ్యానం చేయాలనుకుంటున్నటువంటి మొట్టమొదటి మానవుగా ఉన్నటువంటి ఆదాము భక్తుని గురించి. ఆదాము అనే మాటకు లేఖనంలో మనము చూస్తున్నట్లయితే మానవుడు, మనిషి, మానవాళి. ఇంకొక అర్థము హిబ్రూ భాషలో మనం చూస్తే అదామ అనేటటువంటి మాట నుంచి ఆదాము అనే మాట రావడం జరుగుతుంది. అదామ అనేటటువంటి మాటకు అర్థము మట్టి లేకపోతే ఎర్రనిది అనేటటువంటి విషయం మనము చూస్తూ వస్తుంటాం. అందుకనే నేల నుంచి తీయబడ్డాడు కాబట్టి, మట్టి నుంచి తీయబడ్డాడు కాబట్టి నరుడు అనే మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ యొక్క ఆదాము భక్తుని జీవితంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు ప్రారంభాలు అని చెప్పుకుంటూ వచ్చాం కదండి. ప్రతి ప్రారంభం గురించి ఒక్కొక్క విషయం మనం ధ్యానం చేసుకుంటూ వద్దాము. ఈరోజు నేను ఒక 7 విషయాలు ఆదాము భక్తుని గురించి మీ ముందు ఉంచి నేను లేఖనాన్ని ముగిస్తాను. మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే ఆదాము భక్తుని యొక్క జీవితంలో ఆదాము దేవుని స్వహస్తాలతో చేయబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ వస్తున్నారు. రెండవది, ఆదాము దేవుని స్వరూపమందు చేయబడ్డాడు. మూడవది, సృష్టి అంతటిపై అధికారాన్ని దేవుడు ఆదామునకు అనుగ్రహించారు. దాన్ని ఏలమని కూడా ఆయనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇంత మాత్రమే కాదు, దేవుడే తన జీవాత్మను ఆయనలో ఊదినట్లు మనం చూస్తున్నాం. నరుడు నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అన్న మాటను లేఖనంలో మనకు కనబడుతూ వస్తున్నది. అలాగే దేవుని స్వాస్యముగా ఆదాము భక్తుడు ఉంటున్నాడు. అందుకని ఆదాము దేవుని కుమారుడు అని పిలువపట్టాన్ని లేఖనంలో చూస్తుంటాం. వాక్యంలో కూడా ఉంటది కదండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అని చెప్పి. కాబట్టి దేవుని కుమారుడుగా ఆదామునకు గొప్ప ఆధిక్యతను ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరణము లేనటువంటి వాడిగా జీవించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆదాము భక్తుని యొక్క అవిధేయతను బట్టి, అక్కడ దేవునికి విరుద్ధంగా జీవించడాన్ని బట్టి ఆ మహిమను, ఇప్పుడు ఏ విషయాలైతే చెప్పుకుంటూ వచ్చామో అవి అన్నీ కూడా కోల్పోవడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అందుకనే లేఖనంలో మనము చూసినట్లయితే వాటన్నిటిని మరలా మనకి ఇవ్వడానికి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి మరణించడాన్ని మనం చూస్తున్నాం. అందుకని మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21-22లో చూస్తే, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగున్నే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ పాపము నుంచి విడుదల యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. మనల్ని ఎందుకు చేస్తారు అంటే, మనము ఆ శాపంలో, అవిధేయతలో, పాపంలో ఉండాలని కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని
ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మన మీద ఉన్నటువంటి ఉగ్రతను తీసివేయడానికి, రక్షణను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మరొక మాటను మనం చూసి లేఖనాన్ని ముగించుకుందాం. ఇక్కడ అంటున్నారు కదా, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఆయన కుమారులముగా, కుమార్తెలముగా మనము మార్చబడదాం. ఏ ఆశీర్వాదాలైతే కోల్పోయి ఉన్నామో ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుని, రక్షణ పొందుకుని, ఉగ్రత నుంచి తప్పించబడి ఆయనతో నిత్యము జీవించే కృప మనము, మన కుటుంబాలు, మన పిల్ల తరాలు కూడా అనుభవించుదుగాక. ఆమె తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నిన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తుండగా, మీరే నిజ రక్షకుడు అని చెప్పి ఎవరైతే అంగీకరించి ఉన్నారో వారిని మీలో స్థిరపరచి అంతవరకు నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి. అయ్యా, నిన్ను ఎరగనటువంటి వారిని అయ్యా మీరే వారి స్వరక్షకుడు అని చెప్పి పరలోక రాజ్యానికి నిత్య జీవమును ఇవ్వగలిగినటువంటి వారు మీరే అని అంగీకరించే కృపను మీరు దయచేయండి. ఎవరైతే ఈ మాటలు వీక్షిస్తున్నారో వారిలో బలహీనులుగా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని, ఉద్యోగాల కోసము, సంతానము కోసము, వివాహాల కోసము ఎవరు ఏ సమస్యతో బాధపడుచు వస్తున్నారో, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, వీటన్నిటి నుంచి కూడా నాయన మీరు విడుదల అనుగ్రహించి శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి రుగ్మతను మీరు తొలగించి నీ మహిమైశ్వర్యంలో వారి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని ప్రార్థిస్తూ, ప్రత్యేకించి నాయన ఆదాము ద్వారా కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం మీ ద్వారా పొందుకుని మేము బ్రతుకున్నట్లు సహాయమును దయచేయమని యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడుగు వేడుకను పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.